ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో వింత దొంగతనం. గ్యాస్ సిలిండర్లతో డెలివరీ బాయ్ పరారు. స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. అసలు ఏం జరిగింది ఏంటి? అందరూ కూడా జాగ్రత్తగా కూడా ఉండాలని అయితే చెప్తూ ఉన్నారు. ఏం జరిగిందో తెలుసుకుందాం. అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఒకవైపు, స్థానిక మోసాలు మరోవైపు వెరసి సామాన్యుడి గ్యాస్ కష్టాలు రెట్టింపవుతున్నాయి. విశాఖపట్నం జిల్లాలో జరిగిన ఒక వింత సంఘటన ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకునే ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న ప్రతిదాడుల ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్పై తీవ్రంగా పడింది. ఒక పక్క ఈ భారాలుంటే, క్షేత్రస్థాయిలో డెలివరీ బాయ్స్ చేసే మోసాలు వినియోగదారులు బెంబేలెత్తిస్తున్నాయి. విశాఖపట్నంలోని గంట్యాడలో ఒక గ్యాస్ ఏజెన్సీలో అప్పారావు అనే వ్యక్తి డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. వరుసగా ఎండలు ముదురుతున్న వేళ గ్యాస్ కష్టాలు కూడా తోడయ్యాయి. ఈ క్రమంలో అప్పారావు ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయకుండానే వినియోగదారుల వద్దకు వెళ్ళి ఏదో ఒక సాకు చెప్పి ముందే ఓటీపీ అంటే వన్ టైం పాస్వర్డ్ తీసుకున్నాడు. అంటే మనకి గ్యాస్ డెలివరీ అయ్యేటప్పుడు ఒక వన్ టైం పాస్వర్డ్ అయితే వస్తుంది. చాలామంది గ్యాస్ సిలిండర్లు తీసుకునేటప్పుడు ఆ పాస్వర్డ్ అయితే చెప్తూ ఉంటారు. ఇలా సుమారు 30 మంది కస్టమర్ల నుంచి ఓటీపీలు సేకరించి ఆ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నాడో లేదో, తనతో పాటు పట్టుకుపోయాడో తెలియదు కానీ ఏకంగా 30 సిలిండర్లతో అదృశ్యమైపోయాడు. గవర్నమెంట్ లెక్కలో చూసినట్లయితే మీరు ఓటీపీ చెప్పడం వల్ల మీకు సిలిండర్ డెలివరీ అయినట్టుగానే మీరు తీసుకున్నట్టుగా మెసేజ్ అయితే వస్తుంది. అయితే చాలాసేపటికి వరకు కూడా సిలిండర్లు రాకపోవడం, అప్పటికే డెలివరీ సక్సెస్ అయినట్లు మెసేజ్లు రావడంతో కస్టమర్లందరూ ఏజెన్సీని నిలదీశారు. తీరా చూస్తే అప్పారావు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు. దీంతో గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతర్జాతీయంగా ధరలు పెరగడం వల్ల సబ్సిడీ తగ్గి సిలిండర్ ధర సామాన్యుడికి భారంగా మారింది. ఇటువంటి సమయంలో డెలివరీ బాయ్స్ ఓటీపీల పేరుతో మోసం చేయడం విచారకరం అంటున్నారు. డెలివరీ బాయ్స్ నమ్మి ఓటీపీలు ఇవ్వడం వల్ల ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి. సిలిండర్ మీ చేతికి అందిన తర్వాతే ఓటీపీ చెప్పాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. యుద్ధాల వల్ల వచ్చే ఆర్థిక ఇబ్బందులను తట్టుకోవడం ఒక ఎత్తు అయితే, ఇలాంటి స్థానిక దొంగతనాల వల్ల కలిగే నష్టం మరొకటి. అపారవ ఉదంతం గ్యాస్ వినియోగదారులందరికీ ఒక గుణపాఠంగా మారింది. సో మీకు ఎప్పుడైనా గ్యాస్ సిలిండర్ మీరు బుక్ చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చి డెలివరీ ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది.